కోసం పనిచేసే నాయకుడు మాకు వద్దు, ప్రజల కోసం పనిచేసే నాయకుడే మాకు కావాలంటూ ఎస్కోట నియోజకవర్గ సైనికులు నిరసన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఆర్కే కళ్యాణ మండపంలో జనసేన ఇన్ఛార్జ్ వబ్బిన సత్యనారాయణను తొలగించాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ సమర్థవంతమైన నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించాలని అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. సత్యనారాయణ తొలగించాలని జనసేన నాయకురాలు యశస్వినికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని జన సైనికులు ఆరోపించారు. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఏదైతే ఈ రోజు మా ఆవేదన అనేది పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా తెలియజేయాలనుకుంటున్నామండి. మా నియోజకవర్గంలో ముఖ్యంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా బలంగా ఉన్నామండి. మాకు నాయకత్వ లోపం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. జనసేన పార్టీ గ్రామ స్థాయిలో బలోపేతం అయితే అవ్వడం లేదు. ఏదో ఫోటో రాజకీయాలు, స్టేటస్ రాజకీయాలు తప్ప ఇక్కడ పార్టీని పైకి తీసుకొద్దామని కానీ, పార్టీని ఒక విజయపథం నడుద్దామని కానీ, ఒక ఇన్ఛార్జ్ గా సమన్వయకర్తగా ఉన్న ఇతను పట్టించుకోవట్లేదండి. మీరు ఇదే విషయాన్ని నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ చెప్పడం కూడా జరిగింది. కానీ ఎస్ఎస్సి మేడం గారు ప్రతిసారి కూడా ఈ విషయాన్ని విని పక్క వదిలిపెట్టేస్తున్నారు. కానీ పార్టీ కోసం ఎవరు ఆలోచించట్లేదు. మా నియోజకవర్గంలో చాలా మంది నాయకులు ఈ నియోజకవర్గంలో బతికి వాళ్ళు పేరు తెచ్చుకొని పదవులు కూడా పొందారు. కానీ పార్టీ మాత్రం అభివృద్ధి చెందలేదు. కేవలం ఈ స్వార్థపూర్త రాజకీయాలు, లాలుచి రాజకీయాలు దయచేసి పవన్ కళ్యాణ్ గుర్తించి మాకు మా నియోజకవర్గానికి ఒక మంచి నాయకత్వం కావాలని కోరుకుంటున్నాం.